ఒకప్పుడు ఖైరతాబాద్లో హల్చల్ చేసినటువంటి దారువాల మది యాదవ్ ఎక్కడున్నాడు? ఒకప్పుడు నేరుగా సీఎం కేసీఆర్ సభకే వెపన్స్ పెట్టుకొని లోపలికి వెళ్ళినటువంటి మది యాదవ్ ఎక్కడున్నాడు? మది యాదవ్ చాలా రోజుల తర్వాత కనిపించాడు. అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక 3 ఏళ్ళ ముందు కనిపించినటువంటి మది యాదవ్ ఇప్పుడు సడన్గా రోడ్డు మీద కనిపించాడు. ఒంటి మీద బంగారం లేదు, గన్మెన్లు లేరు, సెక్యూరిటీ లేదు, కార్ లేదు, సాధారణ వ్యక్తిలాగా నడుచుకుంటూ పోతున్నాడు. ఎందుకు ఆ స్థాయికి పోయి ఈ స్థాయికి వచ్చారు? స్థాయి అంటే ఏం లేదు, మేము ఒక నార్మల్ అప్పర్ మిడిల్ క్లాస్ బిజినెస్ మ్యాన్. సో స్థాయి అంటే అప్పుడు కూడా థ్రెట్ ఉండే మాకు, ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు మనకున్న అన్నదమ్ములు ఆ థ్రెట్ని ఓవర్కమ్ చేస్తుర్రు. సో అప్పుడంటే గన్మెన్లను పెట్టుకున్నాం. ఈ నియర్ ఫ్యూచర్ కూడా గవర్నమెంట్ లయబుల్ పర్మిషన్స్ తోటి పెట్టుకుంటాము. అప్పుడు రకరకాలుగా విమర్శలు వచ్చినాయి, షో పుటప్ చేసి అది చేసి ఇది చేసి అని. సరే, షో పుటప్ లేకుండా మన దగ్గర ఏం సొమ్ములున్నా ఎంత బలం బలగం ఉన్నా కూడా అప్పుడంటే మంది మార్బలగంతో తిరిగినాము. ఇప్పుడు ఇండివిజువల్గా తిరిగి గ్రౌండ్ లెవెల్లో ఏమేమి ఉన్నాయో ప్రాక్టికల్గా నార్మల్ అందరికీ అవైలబుల్ ఉండాలని. ఆ రోజు మనం బేసికల్గా తిరగాలంటే ఆడీలో తిరగచ్చు, ఆటోలో కూడా తిరగచ్చు. దట్ ఈజ్ నా ఇష్టం అది. సో నాకు ఏమి ఇష్టం ఉంటుందో అట్లనే చేస్తే తప్ప మీరేదో అనుకుంటారని నేనేదో అనుకుంటానని చెప్పేసి నేను అంగరంగ వైభవంగా తిరగాలి సాధారణంగా, దట్ ఈస్ నాట్ మై క్రైటీరియా. సో మై స్టైల్ ఈజ్ మై స్టైల్. ఒకప్పుడు కిలోల కొద్ది బంగారం వేసుకొని 4 సెక్యూరిటీ గార్డులను పెట్టుకొని ఒక గన్మెన్ని పెట్టుకొని వెనుకకు 2 కార్లు ముందు 2 కార్లు, అసలు ఏది లేకుండా పోయింది. మళ్ళీ జీరోకి వచ్చాడా మది యాదవ్? మీరు జీరోకి వచ్చినా అనుకుంటారా, రోడ్ మీదకి వచ్చినా అనుకుంటారా, అప్పుల పాలైనా అనుకుంటారా, నా దగ్గర ₹1 లేవనుకుంటారా? అది పబ్లిక్ ఒపీనియన్. సో జనాలు ఎట్లనే అనుకోని, జనాలు ఏమనుకున్నా కూడా నాకు అనవసరం. సో నేనేంది, నా దమ్మేంది, నా కథ ఏంది, నా కార్యక్రమం ఏంది అనేది నాకు తెలుసు. ఐ నో మై ఇండివిజువల్ కేపబిలిటీ, ఐ నో వాట్ ఐ యామ్, వాట్ మై స్టైల్ ఈస్. సో ఒకప్పుడు అంగరంగ సరే, ఇప్పుడు కూడా 4-5 కార్లు ఉన్నాయి, కానీ మనము సాదాసీదాగా తిరగడానికి కొంచెం ఇప్పుడు ఇష్టపడుతున్నాము. అప్పుడు చేసిన తప్పుల్ని మళ్ళీ వాళ్ళ కొత్త ఈసారి చేయకుండా రెక్టిఫై చేసుకొని ఒక పెన్ పేపర్ మీద చేసిన తప్పుల్ని చేయకుండా జాగ్రత్త పడుతూ నార్మల్గా ప్రతి ఒక్కరికి కూడా అవైలబుల్ ఉండాలన్న దృక్పథంతో మనం చాలా లో లెవెల్గా ట్రావెల్ చేస్తాం. మీ హెలికాప్టర్ ఏది, మీ గన్మెన్లు ఏది, మీ బౌన్సర్లు ఏది, మీ సెక్యూరిటీ ఏది? అన్నీ ఉన్నాయి. అన్నీ మీకు చూపించాలని ఏమన్నా రూల్ ఉందా? మీకు చూపించాలని రూల్ ఏం లేదు కదా. సో ఎప్పుడు ఏం చూపించాలో ఎప్పుడు ఏం చూపించవద్దు అనేది మనం కొద్దిగా నేర్చుకున్నాం. సో డెఫినెట్లీ వన్ ఫైన్ డే విల్ కమ్, మనది ఏందనేది జనాలకు తెలుస్తుంది. విమర్శించే జనాలకి మనం ఏందనేది చూపెట్టే రోజు వస్తుంది. చూపెట్టాల్సిన బేసికలీ అవసరం లేదు. సో మన వాళ్ళకి తెలుసు కదా మనం ఏందనేది. సో అంటే బేసికల్గా ఇప్పుడున్న సొసైటీ ఏంటంటే మనం అంగు ఆర్బాటలతోటి 4-5 కార్లు వేసుకొని 50-100 మంది పైల్వాళ్ళని ఎమ్మడున్న మన మంది మార్గంతో తిరుగుతూనే ఈయన దగ్గర పైసలు ఉన్నాయని చెప్పేసి ఇవాళ ఉన్న సొసైటీ వాల్యూ ఇస్తుంది. సో మనము కొన్ని ఏళ్ళు, ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ మన దగ్గర ఏమీ లేదనుకొని ట్రావెల్ చేస్తే మనోడోడు పరాయోడోడు మందోడు మనోడు అని తెలుస్తుంది కదా. సో ఆ విధంగానే నేను ట్రావెల్ చేస్తాను. ఒక హై రేంజ్లో తిరిగిన మది యాదవ్ని తొక్కితే వచ్చి రోడ్డు మీద పడ్డాడు అంటారు. తొక్కేంత మోర్నింగ్ లేదు సిటీలా. సో సారీ ఫర్ యూజింగ్ అబ్యూజివ్ లాంగ్వేజ్. సో తొక్కేంత దమ్ అయితే ఓనికి లేదు. సో ఒకవేళ ఉన్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేసుకునేంత మనోధైర్యం మనకు ఉంది. సో ఓవర్కమ్ చేస్తాము, ఓవర్కమ్ చేసి మేము ఫైట్ చేస్తాం. నా జోలికి వచ్చే వ్యక్తి లేదంటున్నాడు. నీ ఏరియాలోనే పెట్టేటువంటి నీ సదర్ ఉత్సవాలకు అనుమతి లేకుండా పోలీసులు పూర్తిగా అది డిస్మాంటిల్ చేసి పంపించిన పరిస్థితి ఉంది. అల్టిమేట్లీ దాన్ని మళ్ళీ మనము ఫైట్ బ్యాక్ చేసి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకొని మళ్ళీ స్టే చేసినామప్పుడు. సో కొంతమంది మా కమ్యూనిటీలోనే, అంటే 100% కాదు, 80% మంది మా యాదవ్ కమ్యూనిటీలో అందరు చాలా జెంటిల్మెన్స్ ఉన్నారు. ఒక 20 పైసల మంది చిల్లరగాళ్ళు ఉన్నారు బ్యాక్ స్టేపింగ్ చేసేది. మా కమ్యూనిటీలోనే కొంత చేస్తారు. సరే, ఈరోజు కాకపోతే రేపు, నాట్ టుడే అదర్వైజ్ టుమారో. సో ఏదో ఒక రోజు అల్టిమేట్లీ లెసన్ నేర్పిస్తాను. మన ఫైన్ డే మనకు వస్తుంది. అంటే మన బాల్లో 6 కొట్టలేనప్పుడు పక్క బాల్లో 6 కొట్టే స్టైల్ నాది, మన గ్రౌండ్లో 6 కొట్టకపోతే. సో డెఫినెట్లీ మా గ్రౌండ్లో కూడా ఏదో ఒక రోజు నేను 6 కొడతాను. ఈరోజా రేపా ఎల్లుండా అనేది టైం డిసైడ్స్. ఒకప్పుడు తెలిసి కూడా మీరు గన్మెన్లను పెట్టని షోక్ టాప్ చేశారు అంటే కేవలం సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడానికి మది యాదవ్ ఇట్లా చేసింది అనుకోవచ్చా? సరే, వాస్తవానికి మీ ఒపీనియన్ ప్రకారం సోషల్ మీడియా హైలైట్ కావడానికి చేసింది అనుకుందాం. ఇప్పుడైతే సాధారణంగానే తిరుగుతున్నాగా నేను, అంగు ఆర్భాటాలు లేకుండా. సో సోషల్ మీడియాలో హైలైట్ చేయాలంటే సరే, మనం ఏదో చూపించో కిలోల కొద్ది బంగారం వేసుకోనో 4 గన్మెన్లు వేసుకోనో 10 కార్లు వేసుకోనో 100 మందిని వేసుకోనో తిరగాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో మనం ప్రతి ఒక్కరికి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏంటంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, యంగ్ ఎంటర్ప్రెనర్స్, నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు ఆర్ కమ్యూనిటీ,
from every community. Basically, I am going to represent at every dairy farmer in the state of Telangana. So, ప్రతి డైరీ ఫార్మర్కి ఏ సమస్య ఉన్నా కూడా రేపొద్దున్న నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఎల్లుండి కాకపోవచ్చు. సో విత్ ఇన్ వెరీ సూన్ ఇన్ నియర్ ఫ్యూచర్ ఐఎమ్ గోయింగ్ టు రిప్రజెంట్ Telangana Dairy Farmers Association. I am going to establish an association. Through that, I am going to represent all our problems. Not only dairy farmers, all our small scale entrepreneurs, middle class, chai bandodu, idli bandodu, dosha bandodu, చిన్న పుట్టకుటి కోసం వ్యాపారాలు చేసుకునే చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళకు ఒక అల్టిమేట్లీ మనం ఒక రేపు పొద్దున వాయిస్ కావాలి. సరే ఈరోజు కాకపోయినా సరే అల్టిమేట్లీ ఒక నెలకు, 2 నెలలకు, 6 నెలలకు, 1 ఇయర్కు, వాట్ ఎవర్ ద గవర్నమెంట్ మైట్ బి. నేనేదో కాంగ్రెస్ సోపతి కాదు, టీఆర్ఎస్ సోపతి కాదు, ఏ పార్టీ సోపతి కాదు. సో అందరితోటి నేను ఫ్యామిలీ లైక్ ఏ యంగర్ బ్రదర్, ఒక చిన్న తమ్ముళ్ళలాగా ఉంటాను అందరినీ. సో అప్పుడు కూడా కొంచెం నాకు యాటిట్యూడ్ కొంచెం ఎక్కువ ఉంటుండే. కొంచెం నా యాటిట్యూడ్ని నేను కొంచెం తగ్గించుకొని ఇప్పుడు మనం చేసిన తప్పులు అయితే రెక్టిఫై చేసుకోవాలి కదా. సో యాటిట్యూడ్ని కొంచెం తగ్గించుకొని సో నార్మల్గా అందరితోటి ప్రేమ అనుభవంగా సరే అవతలోడు అరే అన్న కూడా సరే అన్న నువ్వే పెద్ద నేనే చిన్న అనుకొని కొంచెం తగ్గి నడుస్తున్నా. ఓకే, మొన్నటికి మొన్న మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు కార్వై పెట్టుకొని దాంట్లో నేను ఉద్యమం చేస్తానని ఆ ఊరు పబ్లిక్ వచ్చి మధ్యాదవ్ మీద దాడి చేస్తే అమిత్ షా మెంబర్స్ వచ్చి నా మీద దాడి చేశారని ఒక తప్పుడు ప్రచారం చేస్తారు మీరు. అప్పుడున్న సిచ్యువేషన్స్ ఎవ్వరు ఎక్కడి నుంచి బ్యాక్ స్టాప్ చేస్తారో డెఫినెట్లీ మేము వాట్ వి కాల్ ఊహించలేకపోయినాం. అప్పుడు అది ఏ పార్టీ చేస్తుందా ఏందని మేము చేసే ఒక ఇష్యూని అది కొంచెం తప్పుదో పట్టించిర్రు, దాన్ని కొంచెం నెగిటివ్గా తీసుకొచ్చే ప్రయత్నం చేసిర్రు. సో అల్టిమేట్లీ ఇప్పుడు నా ఇంటి కోసం నేను చేసుకోవాలంటే నా ఓన్ బిజినెస్ నేను చేసుకోవచ్చు. నాకున్న లిక్కర్ ఇండస్ట్రీ బిజినెస్లో పెట్టుబడి లేని, డైరీ ఫార్మింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడి లేని, సైమల్టేనియస్లీ ఒక డ్రగ్స్ ప్రాస్టిట్యూషన్ తప్ప అన్ని బిజినెస్లలో నా పెట్టుబడులు ఉన్నాయి విత్ ఇన్ ఆల్ ద సిటీస్. సో ఉన్నా కూడా నా సొంతంగా నా ఇంటి కోసం నేను నెలకు ₹1 సంపాదించి నా ఇంటి కోసం ఖర్చు పెట్టుకోవచ్చు. దెన్ వై షుడ్ ఐ రేజ్ వాయిస్ అగెయిన్స్ట్ ఇన్ ద సపోర్ట్ ఆఫ్ డైరీ ఫార్మర్స్ అనేది రేపు పొద్దున నాకు ఒక మోటివ్ ఉంది కాబట్టి అప్పుడు కొంచెం తప్పుదో పట్టించారు. ఈసారి మాత్రం తప్పుదో పట్టించకుండా ప్రాపర్గా ప్లానింగ్గా కొంచెం తొందరపాటు లేకుండా కొంచెం ప్లానింగ్గా చేద్దామనే ఉద్దేశం. మధు యాదవ్ గత ఇంటర్వ్యూలో కోట్లాది రూపాయలు విలువ చేసే కుక్కలు ఉన్నాయి, బ్రీడింగ్ డాగ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ యానిమల్స్ ఉన్నాయి. అవన్నీ ఎక్కడున్నాయి ఇప్పుడు? అవన్నీ రోడ్ల మీద పట్టుకొని తిరగలేము కదా. సో ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి. మీడియా వాళ్ళు కానీ ఇంటర్వ్యూ కోసం అడుగుతుంటే బాస్ నేను పనికిరాని ఇంటర్వ్యూలు ఇచ్చుడు బంద్ చేసిన. అయినా నేను నా ఇంటర్వ్యూ తీసుకోనికే నేను విఐపీని కాదు, నేను పొలిటీషియన్ని కూడా కాదు సైమల్టేనియస్లీ. సో నేను ఒక నార్మల్ ఒక పాడి పరిశ్రమ రైతుని, డైరీ ఫార్మర్ని, ఒక చిన్న నా స్థాయి నాకున్న ఏ చెట్టుకి ఆ గాలి ఉంటుంది కదా, నాకున్న స్థాయిలో. ఇన్ని రోజులు మధు యాదవ్ పనికిరాని పనులే చేశాడా? సరే పనికొచ్చే పనులు చేసినా, పనికిరాని పనులు చేసినా అది ఎవరికి పనికొచ్చిందో వాళ్ళకి అర్థమైతే చాలు. మేము మీడియాలోకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ నేను రోడ్ మీద పోతుంటే మీరు మైక్ పట్టుకొని నేను మాట్లాడనన్నా కూడా మీరు బల్మీకి పిలిచి సో మన సెల్ఫ్ డబ్బా కొట్టుకొని నేనే గ్రేటు, నేనే తోపు, నాకన్నా తోపు ఎవరు లేడు అనుకోవడం మాత్రం మన భ్రమ. ప్రతి ఒక్కరిని కొట్టేటోడు ఇంకోటి ఉంటాడు. సో డెఫినెట్లీ మమ్మల్ని కూడా కొట్టేటోడు ఇంకోటి ఉంటాడు. కాకపోతే మేము ఓన్ జోలికి పోము. మా జోలికి ఎవరైనా వస్తే మేము కూడా అన్నయ్య. తమ్ముడు చందు పెళ్ళికే కదా హెలికాప్టర్ పర్చేజ్ చేసి అన్ని ఇండియాలో ఉన్నటువంటి ఆలయాల పైన ఆ పూల వర్షం కురిపించడము, పత్రికలు ఇవ్వడము, అంత ఖర్చు పెట్టిన మధు యాదవ్ డక్కున జీరో అయిపోయిండు. సో జీరో అయిపోయింది అనేది రేపు పొద్దున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఉంది ఇక్కడ ఖైరతాబాద్ బ్రాంచ్. నా బ్యాంక్ అకౌంట్స్ అన్ని మీకు ఇవ్వమంటే ఇప్పుడే ఇస్తాను, పాస్వర్డ్స్ కూడా ఇవ్వమంటే ఇస్తాను. పోయి చెక్ చేసుకోండి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో ఏందో, నా ఖాతా ఏందో కార్యక్రమం ఏందో. సరే జీరో అయిపోయిందని మీరు సరే అల్టిమేట్లీ మీరు అనుకున్న ప్రకారం జీరో అనే అయినా అనుకోండి. సో మీకేం ప్రాబ్లం? నేను జీరో అయితే మీకు ఏమైనా ప్రాబ్లమా? మీ ఇంటికి తెచ్చేమన్నా ₹1 ఇస్తానా? ఏం లేదు కదా. నా పైసలు నా దగ్గర ఉంటే నేను నా అప్పులు నాకుంటే నా క్రెడిబిలిటీ నాదే ఉంటుంది కదా. మీరు తెచ్చి మీ ఇంట్లోకి వెళ్ళి అయితే తెచ్చి ₹1 పెట్టలేరు కదా. ఎందుకంత అంగు ఆర్భాటం అప్పుడు మరి హెలికాప్టర్ పెట్టి, సెక్యూరిటీ పెట్టి, గన్మెన్లను పెట్టుకొని, బౌన్సర్లను పెట్టి? అంగు ఆర్భాటం ఏం లేదు బాస్. నాకు ఏదన్నా ఇనీషియల్గా నాకు ఏదైనా థాట్ వస్తే, నాకు ఏదైనా చేయాలనిపిస్తే అది ఏదైనా ఉండని, అది ఆటోలో తిరగాలన్నా ఉన్నా, రిక్షాలో తిరగాలన్నా ఉన్నా, హెలికాప్టర్లో తిరగాలన్నా, ఒక మధ్యతరగతి, ఒక అప్పర్ మిడిల్ క్లాసు, ఒక నార్మల్ ఒక స్మాల్ ఎంటర్ప్రీనర్ కూడా హెలికాప్టర్ని కూడా హైర్ చేయగలుగుతాడు. చేసి ఒక మిడిల్ క్లాస్ మనకి కూడా రిచ్నెస్ ఫీల్ కాగలుగుతాడు అనే ఒక ఉద్దేశం అందరికీ. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇవాళ జీరో ఉంటే రేపు హీరో అవుతారు. అల్టిమేట్లీ మీరు ప్రతి ఒక్కరిని అండర్ ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ నెలకి 30,000 సంపాదించినా కూడా నేను రేపు నెలకి 30 లక్షలు కూడా సంపాదిస్తాడు. మనం ఎవరు అండర్ ఎస్టిమేట్ చేయలేం. ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్ కూడా అందరూ
రేపు పొద్దున్న నాకన్నా 10 రూపాయలు ఎక్కువ సంపాదించవచ్చు. మనం అండర్ ఎస్టిమేట్ చేయడం తప్పు. అది మీరు చేసినా నేను చేసినా తప్పే అది. సో యువన్ స్థాయికి వాడు సంపాదిస్తాడు, యువన్ స్థాయికి వాడు ఖర్చు పెట్టుకుంటాడు. నీ జీతం ఒక 50-60 వేలు 1,00,000 రూపాయలు ఉంటే నువ్వు అది మోర్లో పోస్తావా, నీళ్ళలో పోస్తావా, లేకపోతే ఖర్చు పెట్టుకుంటావా, దాచిపెట్టుకుంటావా అనేది నీ ఇష్టం అది. సో నేను సంపాదించే డబ్బులు నేను ఖర్చు పెట్టుకోవాలన్నా దాచిపెట్టుకోవాలన్నా నా ఇష్టం. హూ ద హెల్ ఆర్ యూ టు ఆస్క్ మీ దట్? దట్స్ ఇట్. రాబోయేటువంటి సదర్కి మధు యాదవ్ దున్నలు తీయబోతా ఉన్నాడా? ఏ రేంజ్లో ఉండబోతుంది సదర్? ఇది ఏంది 2025? 2025లో మధు యాదవ్ దారు వల్ల సదర్ తీయట్లేదు. సో మనకున్న 10, 25, 50 సరే ఎన్నో అన్ని న్యూమరికల్ మనం అనౌన్స్ చేయడము. ఫస్ట్ కూడా మేము ఎర్లీ అనౌన్స్మెంట్స్ చేసినాం. ఇప్పుడు ఎర్లీ అనౌన్స్మెంట్స్ చేయట్లేదు. సో మనకున్న 10, 25 దున్నల్ని, ఛాంపియన్ దున్నల్ని కలెక్ట్ చేయడమో, లేకపోతే కొనడమో, లేకపోతే బ్రీడింగ్ కోసం మేము అది చేసుకోవడమో, గ్యాదర్ చేసి ప్రతి జిల్లాలకి, అంటే ప్రతి జిల్లాలకు చేయొచ్చు, చేయకపోవచ్చు. సో మమ్మల్ని అప్రోచ్ అయిన జిల్లాలకి మా మీద చారానంత అభిమానం ఉండేటువంటి మన యంగ్స్టర్స్, దట్ మైట్ బి నాట్ ఓన్లీ ఫ్రమ్ యాదవ్ కమ్యూనిటీ, వాళ్ళు ఎనీ డైరీ ఫార్మర్ సదర్ ఉత్సవాలు తీస్తామంటే ఒక 3-4 దున్నపోతులు ఇక్కడ నుంచి మేమే ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి ఇద్దామన్న ఆలోచనలు ఉంది. అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో తెలియదు. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. అన్నీ మనం అనుకునేవన్నీ అయిపోతాయని మనం ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. సో ఈ 2025 మాత్రం నేను సదర్ తీయట్లేదు. సో అల్టిమేట్లీ 2025లో తీస్తాను సదరు. అప్పుడు సదర్ ఎట్లా తీయాలనేది, నా ఓన్ స్టైల్ ఎట్లా తీయాలనేది ప్రపంచానికి తెలియజెప్తాను. ఇప్పుడు మాత్రము ఒకనొక స్టేజ్లో మా సదర్ ఉత్సవాలకు కూడా వాట్ వీ కాల్ కొన్ని అడ్డంకులు వచ్చినాయి. రాజకీయ ఒత్తిడి లేనిది, లోకల్ కమ్యూనిటీ ఒత్తిడి లేనిది, ఏ ఒత్తిడిలైనా సరే వచ్చినా కూడా మేము తట్టుకొని భరించి మేము ఫేస్ చేసినాం. సో ద సేమ్ వే నవ్ ఇన్ ద కమింగ్ నియర్ ఫ్యూచర్ ఎనీ డైరీ ఫార్మర్, ఎనీ యాదవ్ కమ్యూనిటీ ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎవరు సదర్ ఉత్సవాలు తీయాలన్నా, అది గౌడ్ అయినా యాదవ్ అయినా ఎవరైనా అందరికీ నేను ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తాను. ప్రతి ఒక్కరికి పర్మిషన్స్ తెప్పించే ప్రయత్నం నేను చేస్తాను. వాళ్ళతోటి సదర్ ఉత్సవాలు చేస్తాను. సరే ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తాను నేను అనట్లే. సో ఓవరాల్ మారల్గా నేను హెల్ప్ చేసి దున్నలను పంపించడం, వాళ్ళకి సదర్ ఉత్సవాలకి ఎంకరేజ్ చేయడం అనే ప్లానింగ్ అయితే చేస్తున్నాము. ఐఎమ్ నాట్ షూర్ హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్. యాటిట్యూడ్ మార్చుకున్నా అని చెప్తున్నారు. మీ యాటిట్యూడ్ చేంజ్ వల్ల ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు మీతో సపోర్టివ్గా ఉన్నారా? ఇంతకుముందు మీ వ్యతిరేకించి మీ భార్య కూడా మధు మీతో నేను కలిసి ఉండలేనని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అన్నీ మీరు ఊహించుకొని మాట్లాడితే నేనేం చేయలేను. సో అల్టిమేట్లీ నా ఇన్వెస్ట్మెంట్, నా పవరు, నా బ్యాకప్ అంతా బయట ఎవరు కాదు. మా ఫాదరు, మై మదరు, వాట్ ఎవర్ మై ఫ్యామిలీ, మై యంగర్ బ్రదర్స్ ఫ్యామిలీ అండ్ మై ఫ్యామిలీ, దే ఆర్ విల్ బి ఆల్వేస్ సపోర్టింగ్. అప్పుడు కూడా ఎందుకు అక్కడ ఎందుకంటే మనం కొన్నిసార్లు తెలియకనే ఒక ఒత్తిడికి మనం కూడా కొన్ని తప్పులు చేసినాం. సో ఆ తప్పులు చేయడం వల్ల వీటి తప్పుదో పోతుందేమో అని వాళ్ళకు కూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ వల్ల డెఫినెట్లీ ప్రెజర్ చేసారు. బట్ నాట్ నవ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ ద సేమ్ మిస్టేక్స్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు ప్రాపర్గా ప్లానింగ్గా స్లోలీగా ముందుకు పోతుంది. అప్పట్లో హెలికాప్టర్, బంగారం, సెక్యూరిటీ, గన్నులు అంగు ఆర్భాటం చేసినటువంటి నేను తెలిసి తెలియకుండా ఆ రూట్లో ట్రావెల్ చేశాను. ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకొని ఇప్పుడు పబ్లిక్కి సేవ చేయాలి, జనాలతో కలిసి ఉండాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి అంటూ కూడా బాగా అనుభవంతో ఈ పాఠాలు నేర్చుకున్నానంటూ మాత్రం దారువాల మధు యాదవ్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ హేమంత్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.